ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే సీతారామచంద్రుడు వచ్చినండి, సీతాదేవత, రాముడు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ ధన విషయంలో వీరికి తిరుగు ఉండదు. కానీ మాత్రం 2-3 రకాలుగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకం వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఒక మత్స్య వ్యాపారం తప్పించి, చేపల వ్యాపారం తప్పించి, అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా వీరికి కలిసి వస్తుంది. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో లోహ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. లోహ వ్యాపారం అంటే వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇనుము కావచ్చు, రాగి కావచ్చు, ఏ లోహమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి. ఈ ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చారు కాబట్టి వాళ్ళ కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. నమ్మిన వారికి కులదేవత ఖచ్చితంగా ఉంటుందండి. ఆ కులదేవత ఆరాధన చేయడం వలన వీరికి చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరితో మాత్రం ఆర్గ్యుమెంట్ మాత్రం చేయరాదు ఈ రాశివారు. హస్తా నక్షత్ర జాతకులు అంటే విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం హస్తా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉన్నదండి. పట్టిందల్లా బంగారం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వివాహ శుభకార్యాల్లో మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ములతో కొన్ని విరోధాలు, చిక్కులు చికాకులు ఉంటాయి. రక్త సంబంధికులతో ఖచ్చితంగా విరోధాలు ఉంటాయి. భార్య తరపు వాళ్ళది సహకారం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహకారం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా మనస్పర్ధాలు చాలా ఉంటాయండి. ఎన్ని స్థానంలో ఉన్నవారు కావచ్చు, ఏ స్థానంలో ఉన్నవారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది. అలాగే రాజకీయ రంగంలో పదవి లేని వారు కూడా మాత్రం ఆకస్మికంగా పదవులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. వారు దొంగలో పోయినా, దొరలో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, అలాగే వారి సొంత పార్టీలో పోయినా, అలాగే ఏరే పార్టీలో పోయినా, అలాగే పడరాని వారితో పోయినా కూడా ఎక్కడ పోయినా వీరికి మర్యాద మన్నన లభించే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి. వీరికి ఎక్కడ పోయినా ధనం అందే అవకాశం ఉంటుంది. కానీ వివాహం కాని స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.